భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులైనటువంటి కేసీఆర్కి కానీ లేదా కేటీఆర్కి కానీ కేంద్ర మంత్రి పదవిని ఇవ్వబోతోంది. అందుకే ఇప్పుడు కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు ఢిల్లీలో మకాం వేశారు అనేటువంటి వార్తలు మెయిన్ స్ట్రీమ్లోనూ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ వార్తలను ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, 2 దశాబ్దాలకు పైగా టీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా ప్రజలకు మేము సేవ చేస్తున్నాము. మేము పడిలేచిన కెరటంలాగా, అంటే 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, అలాగే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోయినప్పటికీ పడిలేచిన కెరటంలాగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. అంతేకాని భారత రాష్ట్ర సమితిని అంటే బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేసేటువంటి ప్రసక్తే లేదు అంటూ కూడా కేటీఆర్ గారు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ట్వీట్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. 24 సంవత్సరాలుగా తెలంగాణ కోసం మేము మా పార్టీ అనేకమైనటువంటి సేవలు అందించాము, కొట్లాడి తెలంగాణని తీసుకొచ్చాము, తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపించాము. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించినప్పటికీ మేము ప్రజలతోనే మమేకమవుతూ ఉన్నాము, ప్రజాసేవ కోసమే ఇప్పటికీ పాటుపడుతూ ఉన్నాము. అంతేకాని ఏ ప్రయోజనాల కోసమైనా సరే మేము తల వంచేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి మేము తల వంచము. బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చెయ్యము అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కొట్లాడి మరీ తెలంగాణ తీసుకొచ్చాం మేము, అలాగే తెలంగాణని బంగారు తెలంగాణగా కూడా మార్చాము. ఇక మీదట కూడా తెలంగాణ అభివృద్ధి కోసం మేము పాటుపడుతూ ఉంటాము తప్ప ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేటువంటి ప్రసక్తే లేదు అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ సారాంశంగా మనమైతే విశ్లేషణ చేసుకోవచ్చు. 2 దశాబ్దాలకు పైగా టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజలకి సేవ చేస్తూనే ఉంది, ప్రజల సమస్యలను మేము పరిష్కరిస్తూనే ఉన్నాము. 2 సార్లు అధికారంలో ఉన్నాము. మేము అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రజల సమస్యలను తీర్చేందుకు అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేలాగే మా పరిపాలన సాగింది అంటూ కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. కేసీఆర్ అనేది లేపేసేయండి అంటూ కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆ ట్వీట్ కనుక గమనిస్తే, ఇది కొంచెం మనం కనుక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా కొంతమంది కక్ష కట్టి మరీ కొన్ని తప్పుడు రాతలు, అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాటిని తెలంగాణ ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రయోజనాల కోసమైనా సరే బీఆర్ఎస్ పార్టీని మేము భారతీయ జనతా పార్టీలో విలీనం చెయ్యము. మేము అసలు ఎవరికి తల వంచము. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తులు మేము. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీని తీసుకువెళ్ళి ఇతర పార్టీల్లో విలీనం చేసేలాగా మేము ఆలోచనలు చెయ్యము. అవన్నీ కూడా అసత్య ప్రచారాలు, తప్పుడు వార్తలు అంటూ వాటిని ఖండిస్తూ ఉన్నారు. ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసేటువంటి ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ఆయన పేరు కూడా మనకి తెలుసు, రవిప్రకాష్ గారు నిన్న ఒక డిబేట్లో భాగంగా ఒక ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాంలో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు. కవిత గారు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో
జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కవిత గారికి బెయిల్ రానటువంటి నేపథ్యంలో కవిత గారి బెయిల్ కోసం, అలాగే కల్వకుంట్ల కుటుంబం మీద ఇప్పుడు కొన్ని అవినీతి ఆరోపణలు వస్తూ వారి మీద కొన్ని కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే అరెస్టును తప్పించుకునేందుకు ఇప్పుడు కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నట్లుగా, అలాగే కేంద్ర మంత్రి పదవుల కోసం కూడా భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తున్నట్లుగా రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఖండిస్తూ అసలు బీఆర్ఎస్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో విలీనం చేయము అంటూ కేటీఆర్ గారు అయితే ఈ ట్వీట్ ద్వారా తేల్చి చెప్పారు. ఇప్పటికే నిజంగా కొన్ని వార్తా ఛానళ్ళలో, అలాగే వార్తా పత్రికల్లో, కొన్ని సోషల్ మీడియా ఛానల్లో, యూట్యూబ్లో కూడా మనం చూసుకున్నట్లయితే కవిత గారికి ఇంకా బెయిల్ దక్కలేదు, కవిత గారికి బెయిల్ దక్కాలి అంటే కేసీఆర్ గారు తన బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయక తప్పదు అనేటువంటి విశ్లేషణలు మనకి వినపడినటువంటి నేపథ్యంలోనే వాటన్నింటికీ చెక్కు పెట్టేటువంటి ప్రయత్నం ఎన్నిసార్లు బీఆర్ఎస్ నేతలు చేసినప్పటికీ కూడా పదే పదే ఇటువంటి వార్తలు రావడం బాధాకరం అంటూ కూడా కేటీఆర్ గారు ఈ ట్వీట్లో పొందుపరచడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము రానున్న రోజుల్లో కూడా కేంద్రంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము తప్ప మా బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేటువంటి ప్రసక్తే లేదు అంటూ తేల్చైతే చెప్పేశారు. ఇప్పుడు వస్తున్నటువంటి తప్పుడు వార్తల్ని కానీ తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటినైతే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మేము ఢిల్లీలో మకాం వేయడానికి కారణమైతే కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి, అలాగే కొన్ని పర్సనల్ కారణాల చేతనే కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు ఢిల్లీలో మకాం వేసినట్లుగా కూడా ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి అంటే ఇప్పటికే మనం కొన్ని వార్తల్లో చూసుకున్నట్లయితే అసలు బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నట్లుగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు రహస్యంగా మంతనాలు చేసుకున్నట్లుగా, ఆ మంతనాల ప్రకారంగా రానున్నటువంటి రోజుల్లో కవిత గారికి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్ ఇవ్వబోతున్నట్లుగా, తరువాత ఒక కేంద్ర మంత్రి పదవి కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ ఇవ్వనున్నట్లుగా, అలాగే వారి మేలున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు కొట్టివేసేలాగా లేదా ఆ కేసుల్లో అరెస్టు లేకుండా చూసేలాగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఇటు కేటీఆర్కి హరీష్ రావుకి వారు ఇప్పటికే మాట ఇచ్చినట్లుగా కూడా కొన్ని వార్తల సారాంశంగా ప్రచురితమైనటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా అసత్య వార్తలు, వీటన్నింటినీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇవే వార్తలు గనక పదే పదే గనక వస్తే మేము చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఈ వార్తలు రాసిన వారు అలాగే ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో మాకు వ్యతిరేకంగా ఎవరైతే వార్తలు రాస్తూ ఉన్నారో వారి మీద మేము లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాము. ఇదే చివరి హెచ్చరిక. ఇటువంటి అసత్య ప్రచారాలు అసత్య వార్తలు రాయకండి అంటూ కూడా కేటీఆర్ గారు అటువంటి రాతలు రాసేవారు ఎవరైతే ఉన్నారో వారికి వార్నింగ్ ఇచ్చేలాగా కూడా ఈ ట్వీట్ చేశారన్నట్లుగా మనం విశ్లేషణ అయితే చేసుకోవచ్చు. కవిత గారు త్వరలో బయటికి రాబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే మేము ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అలాగే కవిత విషయంలో న్యాయపరంగా పోరాడుతున్నాము, అంతేగాని ఎవరికి తల వంచము, ఎవరికి తల వంచేది కూడా లేదు అంటూ కేటీఆర్ గారు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు మేము సేవ చేస్తూ ఉన్నాము. 2 దశాబ్దాలకు పైగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం అలాగే తెలంగాణ ప్రజల కోసం పోరాడుతూ ఉంది. తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది అంటూ కూడా కేటీఆర్ గారు పెట్టినటువంటి ఈ ట్వీట్ సారాంశంగా అయితే మనం భావించవచ్చు, విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.